యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ షాలోమ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్ సన్రైజ్ ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిగా ఆశీర్వదించినాక మరి మీరందరూ హ్యాపీగా ఉండాలి మనసారా కోరుకుంటా ఉన్నాను. ఎంతమంది జీవితంలో గొప్ప అద్భుతాలు గొప్ప ఆశ్చర్యాలు జరగాలని కోరుకుంటున్నాను. నాతో కలిసి ఏకీభవించండి. మరి ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబంలో అనేక అద్భుతాలు జరిగించబోతున్నాండి. విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు అనేక మేలులు జరిగించే దేవుడు. ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ యేసయ్య వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రత్యేకంగా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి. దేవుడు అనేక వాగ్దానాలతో మాట్లాడుతూ మనని ఎంతకాలం బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తూ ఉన్నాడు కదండి. హల్లెలూయా. నమ్మిన వారి పట్ల దేవుడు గొప్ప మేలు జరిగించే దేవుడు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? నీ హృదయంలో వేదన చెందుతున్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో, లేకపోతే నలిగిపోయి ఉన్నావేమో, ఆవేదన చెందుతున్నావేమో, శ్రమలో గుండా నిందలో అవమానంలో ప్రయాణిస్తున్నావేమో, ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు బాగాలేవేమో, దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబ పరిస్థితులు తీయబోతున్నాడండి. హల్లెలూయా. నీ జీవితంలో అనేక మేలులతో నింపబోతున్నాడు. నీకున్న శోధన, నీకున్న వేదన నుంచి విడిపించబోతున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు వాగ్దానం చూసుకుందాం. సామెతలు 4:10 నీవు దీర్ఘాయుష్మంతుడవుదువు. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని వాగ్దానం ఇస్తున్నంటే నీవు ఈరోజు దీర్ఘాయుష్మంతుడు అంట. హల్లెలూయా. చూడండి, ఆయుష్ లేకపోతే మనము ఎంత సంపాదించినా మన బ్రతుకు వేస్ట్ అయిపోతుంది కదండి. మనిషి చనిపోతాం కదండి. లేకపోతే నీకు ఆరోగ్యంలో ఆయుష్ లేదేమో, లేకపోతే నీ ఆశీర్వాదంలో ఆయుష్ లేదో, ఏవి లేకపోయినా వ్యర్థమే కదండి. హల్లెలూయా. ఈరోజు అన్నీ ఉండి నీ హెల్త్ బాగాలేకపోతే నువ్వు అనుభవించలేవు కదండి. ఒకవేళ నీకు అన్నీ ఉన్నాయి, ఈరోజు నువ్వు డాక్టర్స్ ఇది తినొద్దు అని చెప్పారనుకోండి, ఆ ఫుడ్ అంతా ఏమవుతుందండి? నువ్వు సంపాదన అంతా, అరే నేను ఇన్ని రోజులు ఇన్ని కష్టపడి సంపాదించాను, ఈరోజు నేను తినడానికి నోచుకోలేకపోతున్నాను బాధపడేవారు చాలా మంది ఉన్నారు కదండి. చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు మాకు, ఏమని, అక్క మేము ఎంతో ఉన్నాయి కానీ మేము తినలేని పరిస్థితి ఉన్నాం. ఒకప్పుడు మా దగ్గర ఉన్నా కూడా మేము తినకుండా దాచిపెట్టి ఈరోజు పొదుపు చేసి ఇంతగా సంపాదించాము, కానీ ఈరోజు తినడానికి లేకుండా అయిపోయాము ఈరోజు. ఎందుకంటే ఒక్కొక్క రూపాయి మేము సంపాదించి ఆ రోజు హెల్త్ పరంగా కావచ్చు, ఫుడ్ పరంగా కావచ్చు, ఏదైనా ఖర్చు పెట్టుకోకుండా ఎంతో పిసినార్తనం చేసి రూపాయి కూడబెట్టుకొని ఈరోజు కోట్లకు అధిపతి అయినాం. కానీ ఈరోజు మేము తినాలంటే మా పరిస్థితులు బాగాలేవు. హల్లెలూయా. చూడండి, దేవుడు నీకు మంచి చక్కనైన ఆరోగ్యం ఇచ్చిండు. ఈరోజు దేవుడు మంచి ఆయుష్ని ఇచ్చిండు, మంచి తల్లిదండ్రులు ఇచ్చిండు, మంచి భార్యని ఇచ్చిండు, మంచి భర్తనిచ్చిండు కదండి, మంచి పిల్లల్ని ఇచ్చిండు. కానీ ఇంకా ఏదో లోటు ఉందని, ఇంకా ఏదో లేదని చెప్పేసి ఆయాసపడుతూ ప్రయాసపడుతూ వేదన చేస్తూ లేనిపోని రోగాలు తెచ్చుకుంటూ, లేనిపోని సమస్యలు తెచ్చుకుంటూ, లేనిపోని నిందలు తెచ్చుకుంటూ, లేనిపోని అవమానాలు తెచ్చుకుంటూ ఉంటారు. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉండండి, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా అవుతావు అంటే ఈరోజు. హల్లెలూయా. ఈరోజు నీకు ఆయుష్ లేదేమో, లేకపోతే మంచి ఆరోగ్యం లేదేమో, ఈరోజు నీ శ్రమల్లో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, ఆవేదన చెందుతున్నావేమో, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈరోజు నువ్వు దేని కొరకు చింతిస్తున్నావు, దేని కొరకు బాధపడుతున్నావు? నీకు ఆరోగ్యం లేదని బాధపడుతున్నావా? లేకపోతే నీకు ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావా? లేకపోతే ఈరోజు నీకు దీవెన లేదని బాధపడుతున్నావా? నువ్వు దేని కొరకు ఈరోజు చింతిస్తున్నావు? దేని కొరకు వేదన పడుతున్నావు? దేనికోసం మదన పడుతున్నావు అండి? హల్లెలూయా. ఈరోజు ఒంటరి ప్రయాణిస్తున్నావేమో, నా పరిస్థితి ఎలా, నా బ్రతుకు ఎలా, నా జీవితం ఎలా, నాకు ఎవరు చేసేవారు లేరే, ఒకవేళ నాకు ఏమైనా అవుతే నన్ను ఈరోజు చూసే పరిస్థితి లేదని బాధపడుతున్నావా? నీ కుటుంబ సభ్యుల కొరకు బాధపడుతున్నావా? నీ కొరకు బాధపడుతున్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీకు అంటుండండి, హల్లెలూయా, నేను నీకున్నాను కదండి. అనేక రకాల రోగాలతో బాధపడుతూ నాకు ఆయుష్ లేదు, నేను చనిపోతానేమో అని బాధపడుతున్నావు. హెచ్కెళ్ళాక నువ్వు కూడా బాధపడుతున్నావా? చూడండి, దేవుడు హెచ్కెళ్ళి ప్రార్థిస్తే 15 సంవత్సరంలో ఆయుష్ పొడిగించిన దేవుడు అండి. మీరు చూడండి, ఆయుష్ను తనకి ఇచ్చిండు. ఈరోజు దీర్ఘ ఆయుష్ను దేవుడు నీకు ఇవ్వబోతుండండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటున్నాండి. హల్లెలూయా. ఆయుష్ని ఇచ్చేదే కాదు, దేవుడు ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావంట, దేవుని ఒక దీవెనను పొందుకుంటావంట, దేవుని ఒక మేలును పొందుకుంటావంట, దేవుని సమస్యలన్నిటి నుంచి విడిపించడమే కాకుండా దేవుడు ఒక ఉన్నత పొజిషన్ పెడతాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆశ కలిగి ఉన్నావా? నువ్వు ప్రార్థిస్తున్నావా? నువ్వు కోరుకుంటున్నావా? దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం జరిగించబోతుంది. హల్లెలూయా. నీ సమస్యలన్నిటి నుంచి, నీ బంధకాలన్నిటి నుంచి తొలగించడమే కాకుండా దేవుడు నిన్ను ఒక మంచి పొజిషన్లో ఉంచాలని కోరుకుంటుండే ఈ ఉదయకాల సమయంలో అండి. ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటూ ప్రార్థించుకుంటున్నారో తప్పక దేవుడు నీ కుటుంబంలో గొప్ప మేలు జరిగించబోతుంది, గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థిస్తాం, నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ యేసు ప్రభువా, నేను ఈ వాగ్దానంలో నెరవేర్చండి. ఎంతమంది ఈరోజు నైనా దేవా మరి వాగ్దానం వింటున్నారేసే, వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి యేసు ప్రభువా. ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వించండి, పోషించండి, సంరక్షించండి యేసయ్యా. వారికి ఉన్న సమస్యలు బంధకాలన్నింటిని తొలగించండి యేసు ప్రభువా. నైనా నువ్వే కార్యం జరిగించండి. ఎంతమంది ఐసీలో ఉన్నారు, స్వస్థత విడుదల కలిగించండి. మరణ పడకల్లో నైనా బెడ్ మీద పడుకొని
పడుకొని ఉన్న పెరాసిల్స్ కావచ్చు, నైనా దేవా టీబీ, నైనా థైరాయిడ్, కిడ్నీ పేషెంట్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, షుగర్ దేవా, రకరకాల మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా కావచ్చు యేసుప్రభా, ప్రతి రోగం యేసు నామములో విడుదల పొందును గాక యేసయ్యా. స్వస్థపరచండి, సంపూర్తి విడుదల కలుగచేయండి. భార్య భర్తల సమస్యలు, గొడవలు, కలహాలు, భేదాలు, అనుమానాలు, సాతాను కూలిపోవాలి యేసయ్యా. కోర్టు కేసు నుంచి విడిపించండి యేసుప్రభా. గర్భఫలం దయచేయండి యేసుప్రభా. ఎంతమంది రక్షణ భాగ్యం దయచేయండి. ఎంతమంది సంఘాలకు వెళ్తలేరో, కుటుంబ ప్రార్థనలు చేసుకోవట్లేరు యేసయ్యా, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు, వారందరూ మీకు జ్ఞాపకం చేసుకోండి. ప్రమోషన్ కొరకు వేచే ప్రమోషన్ దయచేయండి. జాబ్ దయచేయండి యేసయ్యా. బిజినెస్ మంచి లాభాన్ని దయచేయండి. ఐసీలో ఉన్న వారిని కూడా స్వస్థత విడుదల కలుగచేయండి యేసయ్యా. నేను ఎంతమంది అబ్రాడ్ లో ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకొని, వెళ్ళాలనుకున్న వారికి కూడా మీ సహాయం అందించండి యేసయ్యా. ఎంతమంది ఇల్లు కట్టుకోవాలి, నేను సంఘాలు కట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారు యేసయ్యా, వాళ్ళు కట్టబడుటకు డబ్బు సమకూర్చండి యేసుప్రభా. మీరే కార్యం చేయండి యేసుప్రభా. నువ్వే సహాయం ఇచ్చండి. చీకటి శక్తులు, దురాత్మ శక్తులతో, అంధకార శక్తులతో బాధపడుతున్న వారిని కూడా స్వస్థత విడుదల కలుగచేసి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క విషయంలో మీరు నెరవేర్చండి. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం వింటూ ప్రార్థించుకుంటారో వారి జీవితంలో అనేక మేలులతో నింపమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.